హలో నమస్తే అందరికి. మంగళ గౌరి వ్రతం శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతంతో పాటు మరొక వ్రతాన్ని కూడా ఆచరిస్తాం. అదే మంగళ గౌరి వ్రతం. ఈ మంగళ గౌరి వ్రతం కూడా స్త్రీలు సౌభాగ్యం కోసం చేసుకునే వ్రతం. కొత్తగా పెళ్లైన అమ్మాయిలు ఎక్కువగా ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. పెళ్లైన సంవత్సరం నుండి 5 సంవత్సరాల వరకు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని మొదటిసారి అమ్మవారి ఇంట్లోనూ 4 సంవత్సరాలు అత్తగారింట్లోనూ చేసుకుంటారు. ఇక నియమాలను ఈ వ్రతంలో ఖచ్చితంగా పాటించాలి అంటారు. మొదటిదేమో ఉపవాసం ఖచ్చితంగా ఉండాలి అంటారు. రెండవది 5 ముత్తైదువులకి వాయనమైతే ఇవ్వాలి. మంగళ గౌరి విగ్రహాన్ని ఒక వారం ఏ విగ్రహం అయితే పెట్టి పూజిస్తామో అదే విగ్రహాన్ని అన్ని వారాలు అంటే 4 వారాలు కూడా అదే విగ్రహాన్ని ఉంచాలి అని చెప్తారు. మళ్ళీ దీన్ని మార్చకూడదు. మహిళలకు సౌభాగ్యకరమైన 5వ తనం కలకాలం నిలుస్తుంది అని ప్రతీతి. ఈ వ్రతాన్ని గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాల్లో పేర్కొనబడినది. మరి ఇలాంటి వీడియోల కోసం శ్రీ దర్శనం ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.